కాంగ్రెస్ పార్టీ జిల్లానే ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదలు మీ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసినాం. బస్సులలో ప్రయాణం చేయని వాళ్ళు ఎవరో చేయలేరు. ఫ్రీ బస్సులు చేసిన వాళ్ళు కాదు, చేయని వాళ్ళు. సో ఎక్కడ బయటికి పోయినట్టుంది, మంచిదే, ఓకే. ఈసారి ఎప్పుడైనా ఉంటే చేస్తారు. ఆమెకు అవకాశం రాలేదు కాబట్టి చేయలేదు, మిగతా అందరు చేసింది. తర్వాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఎంతమంది చేయలేపండి? రేషన్ కార్డు ఉన్నోళ్ళు. తర్వాత రాబోయే రోజుల్లో ఇదే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బీమా 5 లక్షల బీమా కూడా వస్తుంది నవంబర్ నెలలో. నవంబర్ 1 నుంచి అది కూడా చేస్తుంది. అలాగే ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకం కింద మీకు 0 బిల్లు వస్తుంది. మీరు ఎలక్ట్రిసిటీకి బిల్లు కట్టలేరు. అట్లా మేము బిల్లు కడతలేమంటూ చేయలేపురి. మీ ఇంటికి ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తలేరు, బిల్లు ఇస్తలేరు. దాదాపుగా పేద ప్రజలు 90-95% కరెంటు బిల్లు కట్టట్లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే ఇన్ని రకాలుగా మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా మీ చేతికే ఇస్తున్నారు, మీ పేరు మీదనే ఇస్తున్నారు. సొంతంగా మీరు కట్టుకునేటందుకు 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే మన పట్టణంలో 1400 ఇండ్లు ఇచ్చినాం. ఎన్ని ఇచ్చిండ్రు? 1400. మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ 700 ఇండ్లు ఇప్పుడు రెడీ చేస్తూ ఉన్నాం. మళ్ళా వచ్చే సంవత్సరంలో ఇంకా ఇస్తాం. ఎవరు ఇల్లు కట్టుకుంటారో, ఎవరు సొంత జాగా కొనుక్కొని మేము ఇల్లు కట్టుకోగలుగుతామంటారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడే అన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రొసీడింగ్స్ కూడా ఇస్తున్నాం ఈరోజు. అందుకే మీ అందరికీ కూడా ప్రొసీడింగ్స్ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చిండ్రు. 142 మందికి 161 మందికి ఈరోజు ఇక్కడ ప్రొసీడింగ్స్ ఇస్తాం. అవి తీసుకొని వెళ్ళి మీరు వీలైనంత త్వరలో మీరు బునాది తీసుకోండి. ఖచ్చితంగా శంకుస్థాపనకు కానీ ప్రారంభోత్సవానికి కానీ మీరు ఆహ్వానిస్తే మేము అందరం కూడా వచ్చి మీ ఇంటి గృహప్రవేశంలో పాల్పంచుకుంటాం. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు గతంలో ఉన్న ప్రభుత్వం చేయలే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కరెక్టేనా? చేస్తుందా? నిజాయితీగా చెప్తుర్రా చేస్తుందని? కాబట్టే ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి, అండగా ఉండాలి. మహిళల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మీరు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు తర్వాత మనకు రేషన్ కార్డులు ఇంతకుముందు కాగితాలు ఉంటుండే, ఎక్కడ పడిపోతుండేనో చినిగిపోతుండే. ఇప్పుడు దానికి మంచిగా డ్రైవింగ్ లైసెన్సు, బండి కొంటే ఎట్లయితే కార్డు వస్తుందో అటువంటి కార్డు మీ పేరు మీద మీకు వస్తుంది. అది ఎప్పటికి కూడా మీకు గుర్తుగా ఉంటుంది. ఎవరు కూడా దాన్ని మిస్యూజ్ చేయలేనట్టుగా ఆ కార్డు ఉంటుంది. అది కూడా తొందరలోనే ఆ రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆ కార్డులు త్వరలోనే ఇవ్వబోతూ ఉన్నాం.